మన కర్మలే మన శరీరం పైన మచ్చలుగా ముద్రలుగా ఏర్పడతాయి. ఇది అక్షర సత్యం. అంటే కర్మ ఈక్వల్ టు పుట్టుమచ్చలు. అలాగే ప్రతి శాస్త్రంలోనూ ఈ పుట్టుమచ్చలకి అవినావ సంబంధం ఉంది. మన గ్రంథాల్లో సాముద్రిక శాస్త్రాన్ని మనకి కొన్ని గ్రంథాల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. వేదాల్లో వీటి ప్రస్తావన ఉందా గురుగారు? 100% ఉంది. కాకపోతే ఏంటంటేనండి, దీన్ని పుట్టుమచ్చ ఉండి ఫలితం ఉంటుందా? ఉందలే, లేదులే అని లైట్గా తీసుకుంటారు. నేనేమంటానంటే కర్మని జోడించి క్లారిటీ ఇస్తే మీకు ఫలితం అద్భుతంగా ఉంటుంది. కానీ ఎవరికాళ్ళు ఈ పుట్టుమచ్చ ఉందా నీకు ఇది వచ్చేస్తుందని చెప్పినప్పుడు అది లేదనుకోండి, అక్కడ ఈ ఛానల్లో చూస్తున్న ప్రేక్షకుడికి అది కనపడలేదు, వెంటనే నెగిటివ్ వస్తుంది పుట్టుమచ్చ మీద. ఎందుకు లేదు, ఎందుకు రాదు, ఎందుకు ఈ ఫలితాలు ఉన్నాయని వివరణ ఇచ్చినప్పుడు చూసే ప్రేక్షకుడికి కూడా అర్థమవుతుంది. ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ గురుగారు, మర్మాంగాల మీద. అంటే ఇప్పుడు మనం అన్ని బాడీలు అన్నీ చెప్పేసుకున్నాము. సో మరి బాడీ కప్పిపుంచే మన ఎవరికి చూపించుకోలేని ప్రదేశాల్లో మన జననాంగాల మీద కనుక మచ్చలుంటే ఏంటి దాని ఫలితం? మంచి క్వశ్చన్ అడిగారండి. ఇది జననాంగాల మీద పుట్టుమచ్చ అంటే ఇక్కడ మూలాధార చక్రము స్వాదిష్టాన చక్రం దగ్గర ఉన్నట్లెక్కండి. ముఖ్యంగా మూలాధార చక్రం. జననాంగం అంటే గుదం దగ్గర ఉంటుంది కాబట్టి అది మూలాధార చక్రానికి సంబంధించింది. ఇక్కడ మూలాధార చక్రంలో ఏముంటుందండి? కుండలిని మాత ఉంటుందండి. విన్నారా మీరు కుండలిని మాత గురించి? ఎప్పుడు వినలేదు. మనకి 7 చక్రాలు ఉంటాయని అందరికీ తెలుసు. కానీ 7 చక్రాల లోపల కుండలిని శక్తి ఒకటి దాగి ఉంటది. ఆ కుండలిని గుదమందు వెన్నుపూస చివరి భాగంలో కింద ఉంటుంది. అక్కడి నుంచి ఒక్కసారి అది యాక్టివ్ అవటం మొదలు పెడితే ఇలా వెన్నుపూస గుండా ప్రయాణం చేసి ఈ సహస్రారాకి చేరుకుంటుందండి. కుండలిని మాత పార్వతీదేవిగా చెప్తే ఇక్కడ పరమేశ్వరుడిగా చెప్తా ఉండి ఆ శక్తి ఈ స్వామి దగ్గరికి కలిసి ఆత్మని చూసుకుని, ఆత్మ ఎక్కడ ఉంటుందంటే హార్ట్ దగ్గర ఉంటుంది. ఆత్మే పరమాత్మ అంటున్నాం. ఈ హార్ట్ దగ్గర ఉన్న ఆత్మ ఈ పార్వతీ పరమేశ్వరుడి యొక్క బిడ్డ కాబట్టి ఈ బిడ్డను చూసుకుని అమ్మవారు పరమేశ్వరుడికి చేరుతుంది. ఈ శక్తి అద్భుతం. ఈ కుండలిని దగ్గర పుట్టుమచ్చ ఉన్న వారికి, అంటే మూలాధార చక్రంలో మర్మాంగముల మీద పుట్టుమచ్చలు ఉన్న వారికి అంతటి శక్తి దాగి ఉంది. కానీ దాన్ని వీళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఎలా అంటే వీళ్ళు భార్యాభర్తలతో మాత్రమే వీళ్ళిద్దరూ సాంగత్యం చేస్తే అద్భుతమైన సంతానం కలుగుద్ది. వీరికి అద్భుతమైన అమోఘమైన అంటే మహామేధావులు పుడతారు. కానీ వీరికి ఒక అమితమైన వ్యామోహం ఉంటుంది, కామవాంఛలు ఉంటాయి. ఈ కామవాంఛ వల్ల వీరు మనసును జయించలేక తప్పుదోవ పడుతూ ఉంటారు. అలా తప్పుదావ పట్టిన వాళ్ళు ఏమవుతుందంటే శక్తిహీనులుగా మారిపోతారు. వారి కుండలిని మాతని జాగృతి చేసుకోలేరు, వారి శక్తిని తెలుసుకోలేరు. అది గుప్తంగా దాగి ఉన్న శక్తి, బట్టల చాటున వస్త్రాల చాటున దాగి ఉన్న ఎనర్జీ. ఆ ఎనర్జీ ఇచ్చిన భగవంతుడు ఎందుకు ఇస్తాడు అంటే పూర్వజన్మలో మీరు పుణ్యం చేసి ఉంటే, పూర్వజన్మలో 100 మందికి మీరు అన్నదానం వస్త్రదానం చేసి ఉంటే మీకు పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని మన శాస్త్రం ఎలా చెప్తుందో, మీరు చేసే దానం కరెక్ట్గా చేసి ఉంటే దానాలు మీకు ఉత్తమమైన సంతానం కలుగుతారయ్యా. మీ కామవాంఛని మీ పార్ట్నర్తో మాత్రమే చేయండి, కోరికలు తెచ్చుకోండి, అది అద్భుతంగా ఉంటుంది. సృష్టి రహస్యం అది. అంటే సృష్టిలో వింతలు సృష్టించే శక్తి మీకు వస్తుంది. నీ బిడ్డకి, నీ బిడ్డ డెవలప్ అయితే నీకు ఆనందమే కదా, నీ బిడ్డ అద్భుతంగా ఎదిగితే అమోహమే కదా. మీకు ఉదాహరణ ఏంటంటే విశ్వామిత్రుడికి మేనక్కి ఎవరు పుట్టిందండి? శకుంతల పుట్టింది. శకుంతలని భరతుడు చేసుకున్నాడు, భరతఖండం అనే పేరు వచ్చింది. ఇది మీ అందరికీ తెలిసే ఉండవచ్చు. అంటే ఎవరిక్కడ ఉన్నది? ఇద్దరు మహానుభావులు. ఈవిడేమో మేనక, ఆయనేమో బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. అంటే ఒక శక్తి కడుపున ఎవరు పుట్టింది అని అంటే మహాతల్లి పుట్టింది. అట్లాగే మనకి ఉత్తమమైన సంతానం కలుగుద్ది అని దానికి అర్థం. కానీ ఈ మాయలో, కలిమాయలో, ఈ కామవాంఛ అనే ఒక మాయలో పడిపోయి దాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. ఈ ఎనర్జీని ఎవడైనా వేస్ట్ చేసుకుంటే ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి మీ కుండలని జాగృతి చేసుకుంటే మీ షట్చక్రాలు యాక్టివ్ అవుతాయి. మీకు చాలా శక్తి ఉంది, మూలాధార చక్రం చాలా స్ట్రాంగ్గా ఉంది అని అర్థము. అయితే ఈ సత్యం తెలియక ఈ చిన్న చిన్న వ్యామోహాల వల్ల ఎనర్జీ అంతా లాస్ అయిపోతుంది. ఉదాహరణకు మనం ఏదైనా అలా చేసిన వాళ్ళకి కొన్ని చూడండి, దానివల్ల తెలియని శక్తిహీనం ఏర్పడుతుంది. అంటే జననాంగాల మీద పుట్టుమచ్చలుంటే వైవాహిక జీవితం ఎలా ఉంటుంది గురుగారు?
చాలా అద్భుతంగా ఉంటుందండి. కానీ రెండవ కోణంలో మాత్రం ఎప్పుడైతే వీళ్ళు దురవ్యసనాలకి అదే వ్యామోహం చెందితే అక్కడ నెగిటివ్ కోణంలో కూడా ఉంటది. ఒక భార్యాభర్తలకు అనురాగానికి అదొక ప్రతీక అండి. ఎవరు వేరే రూట్లో లేకుండా ఉంటే వీళ్ళిద్దరికి ఎలా ఉంటుందంటే మీకు ఏది కావాలో అది వీరి దగ్గర అందుద్ది, వీరి దగ్గర ఏది కావాలో వారి దగ్గర అందుద్ది. అప్పుడు వీళ్ళిద్దరు దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా ఉంటుంది. ముఖ్యంగా పర్సనల్ జీవితం, శృంగార జీవితం చాలా అందంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇది 10 మందికి పంచడం మొదలు పెట్టాడో తెలియకుండా ఇక్కడ వీక్ అయిపోతాడు, అక్కడ ఇబ్బందులు పాలవుతాడు. అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. ఇంకోటి అంటే కొంచెం విచిత్రమైన ప్రశ్నే గురుగారు. ఇప్పుడు స్త్రీలలో పద్మిని జాతి, శంకిని జాతి ఇట్లా రకరకాలు ఉంటారు కదా. సో ఈ మచ్చల ద్వారా వాళ్ళని గుర్తుపట్టొచ్చా? 100%. అవునా? అవునండి. ఎలా అంటారండి, పద్మిని జాతి స్త్రీ చాలా ఉత్తమమైన స్త్రీ అండి. పద్మిని జాతి స్త్రీ అంటే ఎలా ఉంటుందంటే చూడగానే కళ్ళు చక్రాల్లాగా ఉంటాయి. బొమ్మ అంటే ఫేస్ మొత్తం ఆవిడ చూస్తే అంటే ఇప్పుడు మనకి ఉన్న హీరోయిన్లు కొంతమంది ఉన్నారు, అందమైన హీరోయిన్లు, వాళ్ళకన్నా కూడా దేవకన్యలాగా కనపడతారు. అంటే హీరోయిన్లు మేకప్ వేస్తే ఉంటారు, కానీ వీళ్ళు అలా కాదు, మేకప్ లేకుండా కూడా దేవకన్యలాగా కనపడతారు. ముఖ్యంగా వీళ్ళకి పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటాయంటే వీళ్ళకి నుదురు పైన ఆజ్ఞా చక్ర దగ్గర ఉంటుంది, తర్వాత చెంపల పైన, రెండోది నాభి దగ్గర, నాభి లోపల, బొడ్డు లోపల, బొడ్డు కింద, బొడ్డుకి స్త్రీలకైతే ఎడం పక్కన, పురుషుడికైతే కుడి పక్కన. ఇలా ఉన్న స్త్రీలు ముఖ్యంగా చాలా అద్భుతంగా ఆకర్షించే శక్తి ఉంటుందండి. రెండోది వాళ్ళ మాటలతో, వాళ్ళ చేతలతో 10 మంది మన్ననలు పొందుతారు. వాళ్ళే పద్మిని జాతి స్త్రీలు. రెండవది ఏంటంటే మనకి కొన్ని గ్రంథాలు ఏం చెప్తున్నాయి ఏంటంటే పద్మిని జాతి స్త్రీ అలా వెళ్తుంటే వారి శరీరం నుంచి దుర్గంధం కాకుండా సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి అని. ఎందుకు సువాసనలు వస్తాయి, ఎందుకు దుర్గంధం వస్తుంది స్త్రీ నుంచి అయినా పురుషుడి నుంచి అయినా అంటే వీళ్ళు నెగిటివ్ ఆలోచనలతో మనసులో నిండిపోతే లోపల పుట్టేది దుర్గంధం. వీళ్ళకి పద్మిని జాతి స్త్రీకి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది, ప్రతి సెకను పాజిటివ్గా ఆలోచిస్తారు. ప్రతి సెకను వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అంటేనండి 10 మందికి ఏం చేయాలి, 10 మందికి ఎలా ఉపయోగపడాలి, నా ఇంటిని ఎలా చక్కదిద్దుకోవాలి, నేను నా పిల్లల్ని ఎలా పెంచాలి, నా భర్తనికి ఎలా ప్రేమను పంచాలి, అంతే తప్ప వేరే ఆలోచన వీళ్ళకి ఉండదు. సద్భావన, సత్ప్రవర్తన, ఇలాంటి గుణములు కలిగిన స్త్రీకి నెగిటివ్ ఆలోచన ఎప్పుడైతే లేదో సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. ఆ స్త్రీని చూడగానే కామ కోరికలు పుట్టవు, ఒక దేవతా కన్యలాగా చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది. మరి అలాంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే, అలాంటి స్త్రీని గనక పొరపాటున ఎవరైనా పెళ్లి చేసుకుంటే అంటే ఇక్కడ చూడండి పొరపాటున ఎందుకన్నా తక్కువ మంది ఉంటారు అలాంటి స్త్రీలు. అలా చేసుకుంటే పురుషుడు ఇంకా వీడు అదృష్టవంతుడు, అఖండ రాజయోగం కలిసి వస్తుంది. ఎందుకని స్త్రీ శక్తి అని చెప్పుకున్నాం మనం. పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరుడు అని చెప్పుకున్నాం. అసలు శక్తి స్వరూపుడే నీ ఇంట్లో ఉంది. ఇంకా నువ్వు లైకారకుడివై తాండం ఆడేస్తావు. జీవితంలో ఫైనాన్షియల్ గా నీ ఎదుగుదల అంచెలంచెలుగా ఉంటుందండి. ఏ ఇంట్లో అయితే పద్మిని జాతి స్త్రీ ఉందో వాళ్ళిద్దరే కాదండి, వాళ్ళ కుటుంబం అంతా బాగుంటుంది. అంటే కుటుంబాన్ని లీడ్ చేస్తుంది. తెలియకుండా అధికారం పగ్గాలన్నీ ఆవిడికి చేరిపోతాయి. ఎందుకని ఆవిడికి అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉంది, ఆకర్షించే పవర్ ఉంది. అలాగే ఎదుటి వ్యక్తిని తన మాటలతో మంత్రముగ్ధుని చేస్తాడు.